అంకెల గారడి. అప్పుడప్పుడు రాజుగారు విచిత్ర ప్రశ్నలు తెనాలిని అడుగుతూ ఉండేవారు. తెనాలి కూడా రాజుగారి ప్రశ్నలకు విచిత్రమైన సమాధానాలు ఇస్తూ ఉండేవారు. తెనాలి బుద్ధి తెలుసుకోవడానికి రాజుగారు ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. ఒకరోజు కాకులు ఎగురుతూ వెళ్ళటం చూశారు రాజుగారు. ఆయన మదిలో ఒక ప్రశ్న మెదిలింది. తెనాలి, మన రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయి? మహారాజా, ఇది చాలా తేలికైన ప్రశ్న. నాకు సరైన సంఖ్య చెప్పకపోతే శిక్ష తీవ్రంగా ఉంటుంది సుమా. నిజం చెప్పడానికి భయం ఎందుకు మహారాజా? గుర్తుంచుకో, నువ్వు సరైన సమాధానం చెప్పకపోతే నీకు కఠినమైన శిక్ష ఉంటుంది. నా దగ్గర సరైన సంఖ్య ఉంది మహారాజా. సరే, ఎన్ని కాకులు ఉన్నాయి? మన దేశంలో 1,73,036 కాకులు ఉన్నాయి మహారాజా. నిజం చెబుతున్నావా? మహారాజా, నిజమే చెబుతున్నాను. కావాలంటే లెక్క పెట్టుకోవచ్చు. ఎక్కువ వస్తే? నా లెక్క తప్పు ఉండదు మహారాజా. ఒకవేళ తప్పు ఉన్నట్లయితే దానికి కారణం ఒకటి ఉంటుంది. ఏంటా కారణం? మనలాగే కాకులు కూడా సమాజం ఉంటుంది మహారాజా. వాటికి కూడా బంధాలు, స్నేహాలు ఉంటాయి. మన రాజ్యంలో అవి ఎక్కడికైనా వెళ్ళి ఉండవచ్చు. ఏదైనా స్నేహితుడింటికి, బంధువులింటికి వెళ్ళగా మిగిలినవి చెప్పాను. శభాష్ తెనాలి, శభాష్.